తెలంగాణలో రేవంత్ సర్కారు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాళతో ముగియనుంది. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. డిసెంబర్ 28 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ రోజు వరకు కొనసాగనుంది. తుది గడువు ఇవాళతో పూర్తి కానుండటంతో దరఖాస్తు చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోవాలంటూ అధికారులు సూచించారు. కీలకమైన పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో అప్లికేషన్స్ భారీగా వస్తున్నాయి. ఇప్పటివరకు కోటికి పైగా దరఖాస్తులు దాటాయి. నిన్నటి వరకు కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవాళతో తుది గడువు ముగుస్తుండటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చివరి రోజు రద్దీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళతో దరఖాస్తుకు గడువు ముగుస్తుండటంతో మరింతగా సమయం పెంచే అవకాశం ఉంటుందా అని పలువురు ఎదురు చూస్తున్నారు. అయితే గడువు పెంచే అవకాశం లేదని పలువురు మంత్రులు ఇప్పటికే తేల్చెప్పారు. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు మళ్లీ 4 నెలల తర్వాత చేసుకునే అవకాశం ఉంది. ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలంటూ కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ శాంతికుమారి. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, ఈ దరఖాస్తుల స్వీకరణకు ఈ రోజుతోనే ముగుస్తుందా, లేకపోతే ఇంకా సమయం పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు అప్లై చేసుకోలేని వాళ్లకు 4 months తర్వాత అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే మొన్నటి వరకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన అంశం ప్రకారం ఈ రోజుతో ముగిసినప్పటికీ కూడా రేపటి నుంచి ఆయా గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీస్ ఉంటారు, వారికి దరఖాస్తును అందజేయొచ్చని ప్రభుత్వం చెప్పింది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పుడు కూడా వారం రోజుల పాటు అంటే గత నెల 28 నుంచి ఈ రోజు వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు నేటితో ఈ ప్రజాపాలన కార్యక్రమం ముగియబోతుంది. ఇప్పటి వరకు భారీగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. దాదాపు 1,08,94,000 దరఖాస్తులు ఈ 7 రోజుల పాటు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అందాయి. దీంట్లో 93,38,000 కేవలం 5 గ్యారెంటీలకు కోసమే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. మిగతావి ఇతర అంశాలు, రేషన్ కార్డు అనుకోండి, ధరణికి సంబంధించిన ఇష్యూస్ అనుకోండి, వీటన్నింటి కూడా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆ ప్రజాపాలన కార్యక్రమంలో ఒక సపరేట్ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటికి 15 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,08,00,000 దరఖాస్తులు కేవలం 5 గ్యారెంటీలు. 5 గ్యారెంటీల్లో గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా చేయూత, రైతు భరోసా, ఈ 5 గ్యారంటీస్కి సంబంధించిన దరఖాస్తులు మాత్రమే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్నారు. ఈ రోజుతో ఇది ముగియబోతుంది. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ ప్రజాపాలనలో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడం అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, తాము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించుకునేందుకు వారి దగ్గరికి నేరుగా ఆ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి దరఖాస్తులు తీసుకునేందుకే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు 12,711 గ్రామ పంచాయతీలో 3,600 మున్సిపాలిటీ వార్డుల్లో ఈ ప్రజాపాలన కార్యక్రమం పూర్తి అయింది. ఈరోజు చివరి రోజు. ఈరోజు మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఒక భారీ స్పందన ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. దీంట్లో ఆయా గ్రామాల్లోనే ప్రజలు తమకు కావాల్సిన వారు ఏ పథకానికి లబ్ధిదారులుగా ఉండబోతున్నారన్నది కూడా ఒక క్లారిటీ ప్రభుత్వానికి స్పష్టంగా వస్తుంది. దీంట్లో 5 గ్యారెంటీలకు సంబంధించి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా స్క్రూటినీ కార్యక్రమం ఉంటుంది. ఆయా జిల్లా గ్రామాలు, అదేవిధంగా ఈ మండల యూనిట్గా ఈ స్క్రూటినీ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏ పథకానికి రాష్ట్రంలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది దీంట్లో అర్హులు అన్నది కూడా కొంత స్పష్టత రాబోతుంది. ఎందుకంటే గ్రామం యూనిట్గా గ్రామ పంచాయతీ దగ్గరనే ఈ ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు తీసుకునే నేపథ్యంలో ఆయా గ్రామాలకు సంబంధించి అధికారులు, స్థానిక అధికారులు ఉంటారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో భాగస్వామ్యమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక అన్నది కూడా కొంత సులువు అవుతుందన్న ప్రభుత్వం ఆలోచనగా భావించి దీనిలో భాగంగానే ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ రోజుతో ఈ ప్రజాపాలన కార్యక్రమం ముగియబోతుంది. ఓకే కొండల్. సో ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం పథకాలకు ఒకే దరఖాస్తు తీసుకుంటున్నారు. ఈ దరఖాస్తు ఫామ్ తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు కూడా జత చేయాలి. సో దరఖాస్తుదారు ఫోటో కూడా అతికించాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.